60 అబోవ్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి భయపడతారు. మనిషికి ఏంటంటే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ గుండె ధైర్యం తక్కువ అవుతుంది. 60 అబోవ్ సీనియర్ సిటిజన్స్ ప్రతి విషయానికి భయపడిపోతారు. అందువల్ల వాళ్ళని భయపెట్టేది ఈజీ. ప్లస్ ఆ ఇన్సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఫర్ ఫ్యూచర్ లైఫ్లో మా పరిస్థితి ఏంది, ఎవరు చూస్తారో చూడరో, మాకు డబ్బులు లేకపోతే ఎట్లా అనే దీంతో ఎక్కువ డబ్బులు బ్యాంకులోనే పెట్టుకుంటారు. ఆ రియల్ ఎస్టేట్లో అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు గబుక్కున హాస్పిటల్లో 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్, దానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 20 lakhs కావాలి అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని అమ్మి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది, కుదరదు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా కూడా అన్నీ అమ్మేసుకొని డిస్పోజ్ చేసుకొని తెచ్చి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేస్తున్నారు ఎక్కువ. అది బాగా గమనించారు వీళ్ళు. అందువల్ల ఎక్కువ సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువ పెద్ద అమౌంట్లు పోయిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్. ఎంప్లాయీస్ వీళ్ళందరూ చాలామంది లాస్ అయ్యారు, కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పర్టికులర్గా లేడీస్. ఎందుకంటే జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ భయపడతారు. అందులో అరెస్ట్ అంటే మొన్న ఒక లేడీ ఆమెకు కాల్ చేసి, ఆమె చాలా ఎడ్యుకేటెడ్, గుండె ధైర్యం కలదు, బిజినెస్ ఎంటర్ప్రినర్ కూడా. ఆమె ఎందుకు భయపడిందంటే, నువ్వు కనుక ఈ డబ్బులు వేయకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నీ పిల్లలందరూ అరెస్ట్ చేస్తామన్నారు. పిల్లలు అనేసరికి ఆమెకు భయం వేసేసింది. ఆమెకి అయ్యి ఆమె నన్ను ఏమైనా చేసుకోండి అనే టైపు. కానీ పిల్లలు అనేసరికి ఆమె కూడా భయపడిపోయింది. ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారు. అట్లా ఆమె 5 crores వరకు వేసేసింది. ఇప్పుడు ఈ క్రైమ్స్ని కనుక మనం సైబర్ క్రైమ్స్ని కేటగరైజ్ చేసుకుంటే ఎకనామిక్ ఆఫెన్సెస్, నాన్ ఎకనామిక్ ఆఫెన్సెస్గా తీసుకున్నాం అనుకోండి. సరే, సో ఎకనామిక్ ఆఫెన్సెస్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కానీ, వాట్సాప్ సంబంధించిన ఏదైనా చాట్ కానీ, కాల్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎట్లా రియాక్ట్ అవ్వాలంటారు, ఏం చేయాలంటారు అసలు అవేర్నెస్ కోసం? దాని గురించి ఏమి అవగాహన లేదు మనకి. ఇక్కడ 1930 ఉంది. ఒకవేళ 1930 కలవకపోతే 8712672222 ఈ నంబర్ ఉంది, ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్. ఇది మనకు డౌట్లు వచ్చిన అన్నీ కూడా ఇందులో వాట్సాప్ నంబర్. ఇది ఈ వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు మన కంప్లైంట్స్. నాకు ఇట్లా కాల్ వచ్చింది అని చెప్పి పంపిస్తే మనం దానిని సస్పిషియస్ యాక్టివిటీ కింద తీసుకొని ఆ నంబర్స్ బ్లాక్ చేయించడము ఇటువంటివి చేస్తాము. కాల్ చేస్తే ఆ నంబర్ వాట్సాప్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు కూడా, ఇది ఫేకా లేదంటే జెన్యునా అనేది చెప్తారు. అట్లా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఒకటే, ఎవరైనా సరే డబ్బులు అడిగారంటే ముందు సస్పెషన్ చేయాలి. ఈ మధ్య చాలామంది మనకు తెలిసిన వాళ్ళ వాట్సాప్ డీపీలు పెట్టుకొని డబ్బులు అడుగుతున్నారు. ఆ నంబర్ మన దగ్గర ఉన్న నంబర్ అది కాదు, డీపీ మాత్రం మనకు తెలిసిన వాళ్ళది. అటువంటప్పుడు ఇప్పుడు మనకి కనీసం నంబర్ కూడా లేని వాళ్ళకి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యం. మనకు బాగా తెలిసి వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటేనే మనం డబ్బులు అడుగుతాం. అయితే డీపీని చూసి మోసపోయే ఆ డీపీని చూసి డబ్బులు అడిగినప్పుడు డీపీని చూసిన వెంటనే వాళ్ళ నంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి, ఇప్పుడు డబ్బులు అడిగే నంబర్ వేరే ఉంది, మనం మన దగ్గర ఉన్న నంబర్ కాల్ చేయాలి. కాల్ చేసి నార్మల్ కాల్, ఏంటి నువ్వు డబ్బులు అడుగుతున్నావు అని చెప్పి అడగాలి. వాళ్ళు ఆశ్చర్యపోతారు, నేను డబ్బులు అడగడం ఏంటని. మరి నీ డీపీతో వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫేస్బుక్లో కూడా చూస్తున్నాం. నా వాట్సాప్ నెంబర్ ఉంది, నా వాట్సాప్ నెంబర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, నా నంబర్కి ఒక కోడ్ పంపుతాడు వాడు, దిస్ ఈజ్ ది రిజిస్ట్రేషన్ కోడ్ ఫర్ యువర్ వాట్సాప్ అని. మీరేం చెప్తారు, ఒక మెసేజ్ పంపుతాను నాకు, నేను ఒక కోడ్ నేను వేరే వాళ్ళకి పంపబోయి పొరపాటు నీకు పంపించాను, ఆ కోడ్ని నాకు ఫార్వర్డ్ చేయండి అని అడుగుతాడు. మీరు చూస్తే వాట్సాప్ నుంచి ఒక కోడ్ వచ్చి ఉంటుంది, ఆ కోడ్ని మీరు వాడికి ఫార్వర్డ్ చేస్తారు. అది SMS వస్తుంది, అది నిజమేనా అనుకోని, కానీ అది చదివితే దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ కోడ్ ఫర్ యువర్ వాట్సాప్ రిజిస్ట్రేషన్ క్లియర్గా ఉంటుంది అందులో. కానీ అదేమి చదవకుండా ఫార్వర్డ్ చేసేస్తారు. అవును, హరిలో ఉంటారు, ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేస్తే వాడేం చేస్తాడు, మోసంలో కూడా ఎంత పద్ధతి, వాడేం చేస్తాడు, ఆ కోడ్ ఎంటర్ చేసేస్తాడు. వాడి దగ్గర ఆల్రెడీ మన నంబర్తో వాట్సాప్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ కోడ్ ఎంటర్ చేస్తే మన వాట్సాప్ వాడి దాంట్లోకి వెళ్ళిపోతుంది. వాడి కోడ్ మనం ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తామో వాడు ఎంటర్ చేసేస్తాడు. ఎంటర్ చేసేస్తే మన వాట్సాప్ ఆగిపోద్ది, వాడి ఫోన్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు 2 factor authentication చేసేస్తారు. 2 factor authentication వాడేదో వాడికి తెలిసింది పెట్టుకుంటాడు.
ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి నా వాట్సాప్ రావాలి అంటే నేను 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేస్తేనే వస్తుంది. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ నాకు తెలియదు, ఎందుకంటే వాడు చేసాడు. వాట్సాప్కి కంప్లైంట్ చేస్తే తప్ప మళ్ళీ అది రాదు. వాట్సాప్కి కంప్లైంట్ చేస్తే 24 hours to 7 days టైం పడుతుంది. ఈలోపు వాడు దాన్ని వాడుకొని మనకి వాట్సాప్ కంప్లైంట్ చేసే లోపే ఎందుకంటే మన వాట్సాప్ ఎప్పుడైతే వాడి ఫోన్లోకి వెళ్ళిందో బ్యాకప్ మొత్తం తీసుకుంటుంది. అది మన ఫోన్లో ఉన్న బ్యాకప్ అంతా వాడికి వేసేస్తాయి. ఎవరెవరికి రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నాం అంతా వాడికి లిస్ట్ వస్తుంది. అందరికి మెసేజ్లు పెడతాడు, మై ఫాదర్ ఈజ్ ఇన్ సీరియస్ కండిషన్, ప్లీజ్ సెండ్ మీ 50,000 90,000 అని. నమ్మిన వాళ్ళు కనీసం ఒక 100 మందికి పెడితే ఏదో 4-5కి వేసినా సరే 4 లక్షలు వచ్చేస్తాయి. అట్లా ఈ వాట్సాప్ డిపిఏ చూసి ఎప్పుడు కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. మీరు చెప్తుంటే ఎన్ని రకాలుగా ఎన్ని పద్ధతుల్లో మోసాలు. అవును, అన్బిలీవబుల్. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక మెసేజ్ రానివ్వండి, కాల్ అసలు ప్రివెంట్ చేయడం అనేది చాలా చేతిలో ఉన్న పని. ఈజీగా సింపుల్ గా కష్టాలు తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు దీంట్లో సైబర్లో ఏంటంటే జాగ్రత్తగా ఉండేవాడికి 1 రూపాయి పోతాయి, జాగ్రత్త లేని వాళ్ళకి కోట్లు పోతాయి. ఇప్పుడు కొన్ని బిజినెస్ మెయిల్స్ ఉన్నాయి. మన ఇండియన్ కంపెనీస్ అదర్ ఫారిన్ కంపెనీస్తో మెయిల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే సైబర్ హైజీన్ అనేది పాటించరు. ఏదో కంప్యూటర్ ఉంది, మెసేజ్లు పంపించేస్తున్నాం చేస్తున్నాం అంటారు, కానీ సైబర్ యాంగిల్ గురించి ఎవరు ఆలోచించరు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మెయిల్స్ హ్యాక్ అయిపోతాయి. హ్యాకర్ ఏం చేస్తాడంటే వీళ్ళ మెయిల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఒక చైనా కంపెనీకి మెయిల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. మెయిల్ కమ్యూనికేషన్లో వీళ్ళు అడిగినారు, మాకు ఆ పలానా ప్రోడక్ట్ కావాలి అని. వాళ్ళు ఇన్వాయిస్ పంపుతారు. ఆ ఇన్వాయిస్ పంపిన తర్వాత ముందు అడ్వాన్స్ 50% లేకపోతే మొత్తం పేమెంట్ చేయమని అడుగుతారు. ఆ ఇన్వాయిస్ పంపిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే హ్యాకర్ అప్పుడు దాకా అబ్జర్వ్ చేసి ఆ ఇన్వాయిస్ అప్పుడు దాన్ని మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ అంటారు. వీడి మధ్యలో వచ్చేసేసి వాళ్ళ వచ్చే మెయిల్స్ అన్ని వీడు ఆపేస్తాడు. ఆ ఇన్వాయిస్ వరకు ఓకే, ఇన్వాయిస్ తర్వాత ఏ మెయిల్ ముందుకు పోనేవాడు, వీడు పంపిస్తుంటాడు. వీడు ఏం చేస్తాడంటే వీఆర్ ఎన్కరింగ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద ఓల్డ్ బ్యాంక్ అకౌంట్, లేదంటే మేము కొత్త బ్రాంచ్ ఆస్ట్రేలియాలో ఓపెన్ చేసినాము, అక్కడ ఫండ్స్ మాకు రిక్వైర్మెంట్ ఉంది, ప్లీజ్ ట్రాన్స్ఫర్ ద ఫండ్స్ టు అవర్ ఆస్ట్రేలియా బ్రాంచ్ అని అక్కడ ఒక బ్యాంక్ నేమ్ అడ్రస్ ఇచ్చేస్తాడు. వీళ్ళు సేమ్ ఇన్వాయిస్ సేమ్ వస్తాయి అన్నీ. వీళ్ళు ఏమనుకుంటారు, ఇది నిజమేననుకొని చెప్పేసి చైనా బదులు ఆస్ట్రేలియా పంపించేస్తారు. డబ్బులు వెళ్ళిపోతాయి కానీ ప్రోడక్ట్ రాదు. వీళ్ళు అడిగిన ప్రోడక్ట్ ఎంతకీ రాదు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ మెయిల్ పెడతారు, మేము డబ్బులు పంపించినాం ఇంతవరకు ఏం రాలేదు అని, మాకు డబ్బులు అందలేదు అంటారు. అదేంది డబ్బులు అందకపోవడం వాళ్ళ ఇది. కానీ ఈ మెయిల్స్ ఎంత పంపుతారు, ఇదంతా ఫేక్ మెయిల్స్, మీరు చూసి చెక్ చేసుకోండి. ఈ మెయిల్స్ పంపించేటప్పుడు ఏం చేస్తాడంటే ఫ్రాడ్స్టర్ ఐఎల్ అంటే ఏంటి సార్? అది ఐఎల్ అంటే ఇప్పుడు ఐ ఉందనుకోండి, స్మాల్ ఎల్ క్యాపిటల్ ఐ రెండింటికి పెద్ద తేడా ఉండదు. ఎల్ ఇట్లే ఉంటుంది, క్యాపిటల్ ఐ కూడా అట్లే ఉంటుంది. అటువంటివి తర్వాత ఏ బదులు ఓ, ఈ బదులు ఏ, ఇట్లా ఒక లెటర్ని రామారావు అని ఉందనుకోండి, రామా దగ్గర రామే రావు అని పెడతాడు. మనం కొట్టేసేటప్పుడు ఓవర్లుక్లో అది పట్టించుకోం. ప్లస్ మెయిల్ ఐడికి 2 పార్ట్లు ఉంటాయి. అసలు అక్కడ మోసం అనే ఒక కాన్సెప్టే ఉండదు కాబట్టి పట్టించుకోరు. ప్లస్ మెయిల్ ఐడికి ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ యూజర్ ఐడి, రెండోది యూజర్ నేమ్. యూజర్ ఐడి మనకు కనపడదు, మనకు కనపడేది యూజర్ నేమే. సేమ్ యూజర్ నేమ్తో మనం 1,00,000 మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐడి మాత్రం యూనిక్ ఉంటుంది. మనకు రెగ్యులర్ కనపడేది మాత్రం యూజర్ నేమే. మనకు వచ్చే మెయిల్స్ ఏంటి, రోజు రామారావు నుంచి వస్తుంటే ఇప్పుడు కూడా రామారావు నుంచి వస్తుంది, కానీ లోపల ఐడి డిఫరెంట్ ఉంటుంది. అది చెక్ చేయట్లేదు. అది చెక్ చేయకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ మారింది, ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడన్నా డౌట్ రావాలి. కళ్ళు మూసుకొని ఏమి సస్పెషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నారు. రీసెంట్గా ఒక కంపెనీ 5.47 crores పంపించింది. మా దగ్గర 11 crores, 12 crores 3 కంప్లైంట్లు ఉన్నాయి. రీసెంట్గా 5.47 crores ఇలా పంపించేస్తున్నారు. పంపించిన తర్వాత 3 కంపెనీలకి లాస్ కాలే. ఒక రీసెంట్గా వచ్చిన కంపెనీ 5.47 crores వీళ్ళు పంపించిన తర్వాత వీళ్ళు 1 week తర్వాత అలర్ట్ అయ్యారు. ఈ లోపు అక్కడ విత్డ్రా అయిపోయింది. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాటికి మోసాల బారిన పడేవాళ్ళు ఎక్కువగా పట్టణ ప్రాంతాల వారు అంటారా, లేక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువగా? మీ పర్సంటేజ్లో 90% పట్టణ ప్రాంతాల వాళ్ళే. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అసలు ఇవన్నీ వాడరు. వాళ్ళు మెయిల్స్ ద్వారా డబ్బులు పంపడం, వాట్సాప్ డిపిల ద్వారా డబ్బులు పంపడం ఇవన్నీ వాళ్ళు చేయరు. అందువల్ల అక్కడే తక్కువ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకే సైబర్ దీంట్లో చాలా
సేఫ్గా ఉన్నారు. ఎస్. చదువుకున్న వాళ్ళదే ఎక్కువ ఇదిగా ఉంది. సో పర్సంటేజ్ అట్లా చూపిస్తుంది. అయితే రికవరీ సంబంధించి కూడా చాలా మందిలో మనీ పోయిందని చెప్పి మీకు కంప్లైంట్ చేసినప్పుడు ఎట్లా రికవరీ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది సార్? రికవరీ పర్సంటేజ్ అంటే వాళ్ళు కంప్లైంట్ చేసే టయాన్ని బట్టి ఉంటుంది. మనకు ఫాస్ట్గా కంప్లైంట్ చేస్తే ఎక్కువ రికవరీ ఉంటుంది. 10 రోజుల తర్వాత కంప్లైంట్ చేస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి క్రిమినల్ నుంచి రికవరీ చేసేది చాలా కష్టం. సైబర్ క్రైమ్స్లో క్రిమినల్ నుంచి రికవరీ అనేది దాదాపు శూన్యం. ఏది రికవరీ చేసినా అకౌంట్స్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఈయన వేసిన అకౌంట్స్ నుంచే రికవరీ చేయాలి. ఫాస్ట్గా రికవరీ కంప్లైంట్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ cybercrime.gov.in అని చెప్పేసి MHA పోర్టల్ ఒకటి ఉంది. ఈ పోర్టల్లో 1930 ద్వారా కంప్లైంట్ చేస్తే, లేదు cybercrime.gov.in మనం 1930 కొంచెం కలవటం ప్రాబ్లం ఉంది అనుకుంటే డైరెక్ట్ cybercrime.gov.inలోకి వెళ్ళి మన కంప్లైంట్ అప్లోడ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే ఇందులో బ్యాంక్ నోడల్స్ అందరూ ఉంటారు. ఈ బ్యాంక్ నోడల్ ఆఫీసర్స్ వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు నాది SBI, నా అకౌంట్లో నుంచి నేను డబ్బులు పంపించాను. పంపించిన అకౌంట్ యాక్సిస్. మా బ్యాంక్ నోడల్ ఏం చేస్తాడంటే ఆ యాక్సిస్ వాళ్ళకి పంపుతాడు. దాన్ని యాక్సిస్ నెంబర్ కూడా తెలుసు, ఎందుకంటే నేనే పంపించా కాబట్టి. యాక్సిస్ బ్యాంక్ అతను వెంటనే దాన్ని చూసి ఆ యాక్సిస్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు. అప్పటికే డబ్బులు వెళ్ళిపోయి ఉంటే కనుక ఎక్కడెక్కడికి పోయినాయి చూస్తాడు. యాక్సిస్ నుంచి 3 బ్యాంకులకు పోయినాయి అనుకోండి, ఒక HDFC బ్యాంకు, ఇంకోటి ICICI బ్యాంకు, ఇంకొక కోటక్ బ్యాంకు. ఆ 3 బ్యాంకుల నోడల్స్కి అలర్ట్ చేస్తాడు. ఆ 3 బ్యాంకుల నోడల్స్ చూసుకుని దాన్ని వెంటనే వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు ఆ అకౌంట్లను. అంటే ముందు ఇప్పుడు నేను 10 లక్షలు వేసిన, ఆ 10 లక్షలు యాక్సిస్ బ్యాంక్కి వేసిన. యాక్సిస్ బ్యాంక్ నుంచి 3 లక్షలు ఒక దానికి, 4 లక్షలు ఒక దానికి, ఇంకో 3 లక్షలు ఒక దానికి పోయినాయి. ఈ అకౌంట్లో ఫ్రీజ్ చేయడం కంప్లీట్ అకౌంట్ కాకుండా 3 లక్షలకి లీన్ పెట్టేస్తారు. రెండో అకౌంట్లో 4 లక్షలకి, మూడో అకౌంట్లో 3 లక్షలకి, ఇట్లా లీన్లు పెడతారు. ఆల్రెడీ అవి విత్డ్రా చేయకుండా ఉంటే అక్కడ ఆగిపోతాయి. లేదు అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయటము, విత్డ్రా అయిపోతే ఏం చేయలేము. విత్డ్రా అంటే చూపిస్తారు, so much of amount is withdrawn from this branch through check, through ATM ఇట్లా. లేదు ట్రాన్స్ఫర్ అయితే వేరే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది చూపిస్తారు, మళ్ళీ ఆ నోడల్కి అలర్ట్ చేస్తారు అనమాట. అట్లా లాస్ట్ విత్డ్రావల్ వరకు నేను వేసిన అమౌంట్ ఒక 100 అకౌంట్లకు పోతే ఆ 100 అకౌంట్లకు కూడా లాస్ట్లో ఎన్ని అకౌంట్లలో విత్డ్రా అయ్యిందో అన్ని అకౌంట్ల నోడల్ ఆఫీసర్స్ లీన్ పెడతారు, మానిటర్ చేస్తుంటారు. అందువల్ల ఫాస్ట్గా కంప్లైంట్ చేస్తే ఈ అమౌంట్ ఫాస్ట్గా విత్డ్రా చేసేసుకునేది కష్టం. ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత ఆగుతుంది. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఎక్కువ మనీ మనం సేవ్ చేయొచ్చు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డారో మరి ఇమీడియట్గా వాళ్ళ మనీ పోగొట్టుకున్న వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్, మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటే. అయితే ఈ ముఠాలకు సంబంధించి ఇప్పుడు నార్మల్ క్రైమ్స్లో అయితే ప్రసాద్ గారు ఇమీడియట్గా చాలా సోర్సులు ఉంటాయి, క్రిమినల్స్ని పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ చూస్తుంటే చాలా టఫెస్ట్ టాస్క్ మీకు, అంటే ఈ వీటిని చేయడం అనేది ఎట్లా వీలవుతుంది? అసలు ఈ ముఠాలు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కువగా వచ్చే క్రైమ్స్లో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, పార్ట్ టైం జాబ్ ఆఫర్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయించేది, అది దాంట్లో కానీ డిజిటల్ అరెస్ట్, మీ నంబర్ తోటి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయిందని భయపెట్టి. అలాగే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంకోటి ఉంది, ట్రేడ్ అండ్ క్రిప్టో. ఈ ట్రేడ్ క్రిప్టోలో ఏం చేస్తున్నారంటే ఎవరైతే గూగుల్లో ట్రేడింగ్ గురించి సెర్చ్ చేస్తుంటారో, లేదు డీమార్ట్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. వాళ్ళ నంబర్లని వాట్సాప్ గ్రూపుల్లో ఏదో సమ్ ట్రేడింగ్ అని చెప్పి పెట్టేసి యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఈయన ఆల్రెడీ ట్రేడింగ్ దీంట్లో ఉంటాడు, ట్రేడింగ్ గ్రూప్లో యాడ్ అయితే చూద్దాం అసలు ఏంటో అనే ఇది ఉంటుంది. అంటే ఏ గ్రూప్ని కూడా వదిలే పరిస్థితి ప్రసక్తే లేదు. ఇప్పుడు మనం అనుకోండి, మనకు తెలియని గ్రూప్లో ఎవరైనా యాడ్ చేస్తే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. వీళ్ళు ఎగ్జిట్ గారు, ఎందుకంటే ట్రేడింగ్ పేరు మీద ఉంది గ్రూపు, ఈయనకు ట్రేడింగ్ అంటే ఇష్టం కాబట్టి అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తే అందులో ప్రతిరోజు టుడే మై withdrawal is 4 lakhs, టుడే మై ప్రాఫిట్ ఈస్ 10 lakhs, మై ప్రాఫిట్ ఈస్ 20 lakhs, ఐ హ్యావ్ withdrawn ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 lakhs, ఇలా మెసేజ్లు పెడతా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ నూరుకోలేడేగా, ఇదేంది అందరూ డబ్బులు ప్రాఫిట్ వచ్చేస్తుంది నేను గమ్మున కూర్చున్నా అని చెప్పేసి ఈయన కూడా చిన్నగా అదొక అడిక్షన్ అడుగుతాడు. హౌ టు గెట్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము పలానా స్టాక్ బ్రోకర్స్, మా అడ్వైజులు ఫాలో అయితే నీకు విపరీతమైన ఇట్లే, వీళ్ళంతా మా అడ్వైజులు ఫాలో అయిన వాళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి, నీకు కూడా డబ్బులు వచ్చేస్తాయని చెప్తారు. చెప్తే ఈయన సరే అన్నాడంటే, అయితే ప్రస్తుతము ఒక పని చేయండి,
ఇప్పుడు ఐపీఓస్ అంటే మధ్యలో షేర్లు రిలీజ్ చేస్తుంటారు కదా, వాటిని ఐపీఓస్ అంటారు. ఈ ఐపీఓస్ ఐసిఐసి బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రజెంట్ వాల్యూ 100 రూపీస్. మీరు కనుక ఒక 50 lakhs తీసుకుంటే 50 రూపీస్కి ఇచ్చేస్తాం. ఎందుకంటే మాకు కంపెనీతో అగ్రిమెంట్ ఉంది, మేము ఇప్పిస్తాం. ఓకే అంటున్నాడు. ఓకే అంటే ఆయన ఒక లింక్ పంపుతాడు. ఈ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటాడు. ఆ లింక్ ఏంటి, ఐసిఐసి సెక్యూరిటీస్ అని ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది ఓపెన్ చేస్తే మీకు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటాడు. అందులో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్లో డిమార్ట్ అకౌంట్కి మనం ఏమేమి ఫిల్ చేస్తామో అవన్నీ ఇక్కడ కూడా ఫిల్ చేయాలి. ఈయన ఏమనుకుంటాడంటే ఇది డిమార్ట్ అకౌంట్, ఐసిఐసితో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అనుకుంటాను. అవును, ఇంకేముంది, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే. అసలు డిమార్ట్ అకౌంట్ అనేది ఒక బ్యాంకుకో ఒక షేరుకు సంబంధించి ఉండదు. మనం 1,00,000 షేర్లు కొన్నా, 100 కంపెనీల్లో కొన్నా ఒక డిమార్ట్ అకౌంటే చాలు. కామన్ సెన్స్ కూడా లేదు. ఆల్రెడీ ఈయనకి డిమార్ట్ అకౌంట్ ఉంది. వీళ్ళు లింక్ పంపించి మా ఐసిఐసి సెక్యూరిటీస్లో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకో అని చెప్తే గుడ్డిగా నమ్మేసి ఓపెన్ చేసి 50 lakhs పెట్టి కొనేస్తున్నాడు. కొనగానే తెల్లరి పొద్దున్నే 1 crore అయిపోద్ది అది. ఎందుకంటే దాని షేర్ వాల్యూనే 100, ఈయనకి 50 రూపీస్కి ఇచ్చారు. కొన్న వెంటనే డబల్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఒక 2 కోట్లకో 3 కోట్లకో కంపెనీ అలాట్ చేసేసింది షేర్లు మీకు పొరపాటున అని చెప్పి ఇంకో 2-3 కోట్లకి వేసేస్తారు. ఇవి కూడా తీసుకోవాలి తప్పదు, లేకపోతే అవి విత్డ్రా కావు, మీకు వచ్చిన 1 crore ఆగిపోతాయి, ఇది కంపల్సరీ తీసుకోవాల్సిందే అని షరతు పెడతాయి. ఇంత డబ్బులు నా దగ్గర ఉంటే మరి డబ్బులు లేకపోతే ఏం చేస్తాం, మరి మిస్టేక్ జరిగిపోయింది, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము, తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. తీసుకోకపోతే మరి ఆ 1 crore వదిలేసుకోండి అంటారు. 1 crore ఎట్లా వదులుకుంటాడు? చూస్తా 1 crore వదులుకోలేడు. 2 కోట్లు అప్పు సొప్పు చేసి కట్టేస్తాడు. అసలు ముందు ఇది స్టార్ట్ అయిందే డబ్బులు చాలా ఏదో లక్షలు వస్తున్నాయని ఒక ఇంట్రెస్ట్ తో మొదలు పెట్టింది. సో ఇట్లా ఫిక్స్ చేస్తారనమాట. 13 crores కంప్లైంట్ ఒకటి, 14 crores కంప్లైంట్ ఒకటే ఉన్నాయి. మరి 10 crores అబౌవ్ పెట్టిన వాళ్ళు ఒక 5-6 కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకంతే, వాళ్ళ డబ్బులు ఇంకా రికవర్ అవ్వలేదు. అది అంతా వాడి ఓన్ వెబ్సైట్, దాంట్లో అంతా మనకు చూపించేదంతా ఫిగర్స్. వాడి వెబ్సైట్లో వాడు ఎన్ని ఫిగర్ అనేది చూపించవచ్చు. మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పెడితే అది మన ఇది, కానీ వాడి వెబ్సైట్లో చూపిస్తే వీళ్ళు బ్యాలెన్స్ చూసుకొని మన డబ్బులు బాగున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు, చాలా వచ్చేసినాయి అని చెప్పి చాలా సంతోషపడిపోతున్నారు. అంటే మీ దగ్గర కేసులు రిజిస్టర్ అయినాయి అంటున్నారు కదా మీరు, సో దానికి సంబంధించి ఏమైనా వాళ్ళకి అంటే ఇవన్నీ మనం చూస్తే లాస్ట్కి చైనా లింక్స్, ఈ వాట్సాప్ నంబర్లో చాటింగ్ చేసిన నంబర్లు అన్నీ చూస్తే కంబోడియా ఐపీస్ వచ్చినాయి.